హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ కీమా బాల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా బాగుంటాయి. ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ చికెన్ కీమా బాల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా 2-3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత వాటర్ అంతా వడిగిపోయే వరకు పక్కన పెట్టుకొని, వాటర్ అంతా వడిగిపోయిన తర్వాత చికెన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత చేత్తో మళ్ళీ ఒకసారి బాగా కలిసేటట్టు 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి అంటుకోకుండా కొద్దిగా ఆయిల్ రాసుకొని చికెన్ కొద్దిగా తీసుకొని ఇలా రౌండ్గా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. అలాగే మిగిలిన చికెన్ కూడా కొద్దిగా తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని పెట్టుకోవాలి. బాల్స్ కొద్దిగా చిన్నవే చేసుకోండి, పెద్దవి చేసుకుంటే లోపల సరిగా కాలవు. చికెన్ అంతా ఇలా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఈ చికెన్ కీమా బాల్స్ని ఒక్కొక్కటే వేసుకోవాలి. పెనంలో పట్టినన్ని వేసుకొని వేసుకున్న వెంటనే కలపకుండా కొద్దిగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇవి కాలడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇలా కొద్దిగా రెడ్గా కాలిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా 4-5 నిమిషాలు కాలనివ్వాలి. రెండు వైపులా ఇలా రెడ్గా కాలిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసుకొని ఆయిల్ అంతా వడిగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి. అలాగే మిగిలిన కీమా బాల్స్ కూడా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే పైన తొందరగా కలర్ వచ్చేస్తాయి, లోపల సరిగా కాలవు. ఈ విధంగా కాలిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకొని రెండు వైపులా బాగా రెడ్గా కాలనివ్వాలి. రెండు వైపులా ఇలా రెడ్గా కాలిన తర్వాత తీసేసుకొని బౌల్లోకి వేసుకోవాలి. అంతే అండి, చికెన్ కీమా బాల్స్ రెడీ అయిపోయినాయి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.